ఇటీవలి వరకు పల్నాడు జిల్లా మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే తనలాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు. స్వేచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సింగనమల్ల నియోజకవర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వెల్లడించారు. అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతుల్లో పాటు కీలకమైన త్రాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. ఏపీలో 2 ముఖ్య నగరాలైన రాజమండ్రి, తిరుపతి మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు ఇది శుభవార్త కానుంది. ఎంపీ పురంధేశ్వరి ప్రత్యేక చొరవతో ఈ కొత్త సర్వీసును ఏర్పాటు చేసినట్లుగా విమానాశ్రయ అధికారులు తెలిపారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు మిథున్ రెడ్డిని సీట్ అధికారులు ఇవాళ ప్రశ్నించారు. 5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మిథున్ రెడ్డి కుటుంబీకులకు చెందిన PLR ప్రాజెక్ట్ ఖాతాలో జమ కావడంపై ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలకు సంబంధించిన ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజువారీ పని గంటలు పెంచుతూ మహిళలకు రాత్రి షిఫ్ట్లకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు 2025 అసెంబ్లీలో ఆమోదం పొందాయి. తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలు చేసే వారిపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో ప్రభుత్వం అదనపు భారం మోపడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుపెట్టారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని మండిపడ్డారు. రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాజకీయాల్లోకి ఎవరికి చోటివ్వరని, తొక్కుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయమై ఇంకా ఆలోచించలేదని చెప్పారు. కాంగ్రెస్లోకి వెళతారన్న ప్రచారాన్ని కవిత తిప్పికొట్టారు. తనకు ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్లో తరలిస్తున్న 12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని DRI అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద దీన్ని పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాల వెల్లడికి TGPSC కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసిన కమిషన్ అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాల పరిగణలోకి తీసుకుని తుది జాబితా సిద్ధం చేస్తుంది. 3 నెలల క్రితమే ఈ ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావించిన గ్రూప్ 1పై న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైంది. భారతదేశానికి అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడమేనని ప్రధాని మోదీ అన్నారు. దేశ బలోపేతానికి, ప్రపంచ గౌరవానికి స్వావలంబన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. H1B వీసా ఫీజు పెంపు వేళ గుజరాత్లోని భావనగర్లో శనివారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్స్ను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం కొన్ని తెలుగు సినిమాలు రేసులో నిలిచాయి. టాలీవుడ్ నుంచి దాదాపు 5టిని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫైనల్ చేసింది. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, కుబేరా, గాంధీ తాత, చెట్టు చిత్రాల రేసులో ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.